దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. కృప వెంబడి కృపలో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాత్సల్యములో మనము ఈ రీతిగా ఆయనను వెంబడిస్తూ కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక దేవుని మాటను మనము ధ్యానించి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞాని అయిన సొలొమోను, ప్రభువే అన్నారు సొలొమోను తెలివి కలిగిన వాడు అని. ఏమండి, మనుషులు కొంతమంది తెలివి కలిగిన వారుగా, కొంతమంది తెలివి తక్కువ వారుగా మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అయ్యో వీళ్ళు కూడా తెలివి కలిగిన వారుగా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అయితే దేవుని గురించిన తెలివి అందరికీ లేదు కదా, దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదు కదా, ఎలా జీవించాలనో తెలియని స్థితిలో జీవిస్తూ ఉన్నారు కదా. ఆ దేవుని గురించిన అవగాహన ఒక వ్యక్తికి కలిగినప్పుడు, ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ వ్యక్తి గుర్తించినప్పుడు, ఆ వ్యక్తికి దేవుని ప్రణాళికలను తెలియపరుస్తూ ఉన్నప్పుడు వృద్ధి చేసుకుంటాడు. వ్యర్థంగా జీవించక, వ్యర్థంగా ప్రయత్నాలు చేయక, వ్యర్థంగా తలపెట్టక, తన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది. ప్రభు అన్నారు కదా, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మీ ఉద్దేశముల కంటే నా ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. కనుక భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి వ్యర్థమైన దాని కొరకు ప్రాకులాడుచు, వ్యర్థమైన దానిని ప్రయత్నం చేస్తూ వారి జీవితాల్లో ఆశీర్వాదమును అనుభవించలేని వారుగా స్త్రీలలో ఉంటున్నారు, అనేకులు పురుషులలో ఉంటున్నారు. ముఖ్యంగా యవనస్తులలో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. యవనస్తులు నేను తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ బిడ్డలరా, దేవుడు మంచివారనే సంగతి ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఆ నడుచుకునే దాంట్లో, ఆలోచించే దాంట్లో అసలు టోటల్గా ఒక వ్యత్యాసాన్ని మనం చూడగలం. ప్రయోజనకరమైన వారి యొక్క జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని దగ్గర నేర్చుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండగలరు. దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించగలరు. కనుక వృద్ధి చేసుకోగలరు. ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనగలరు. నీతి మాటలు, ప్రయోజనకరమైన మాటలు, పనికి వచ్చే విషయాలు. లోకంలో ఉన్నదంతయు కూడా మంచిది కాదు బిడ్డలరా. లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమై ఉన్నది. అనేక విషయాల్లో లోకము దాని యొక్క పోకడలు మనిషిని అపవిత్రపరిచి వ్యర్థులుగా చేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెడతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునిని నీ హృదయం ముందు చేర్చుకుంటే, దేవునికి చెవియొగ్గితే, దేవుని మాట వినటానికి నీవు చోటిస్తే జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నదని చెప్పుట్లో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దీవించునుగాక, నీ చదువుల్లో దేవుడు సహాయం చేయనుగాక, నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క వ్యాపారం, నీ యొక్క కుటుంబ వ్యవస్థ, నీ యొక్క సమస్తమును ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ ఉన్నతమైన మాటలు నాయన మీ ప్రజల యొద్దకు తీసుకువెళ్ళిన మీ ప్రణాళిక గొప్పది నాయన. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మిమ్మల్ని హత్తుకొని జీవించలాగున సహాయం చేయండి. ఈ దినమంతయు మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపండి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరుకున్న మనకందరికి దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.